మారుతున్న వాతావరణంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పిల్లలు అనారోగ్యాలకు గురవుతూనే ఉంటారు. తల్లిదండ్రులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తూ తమ కంటిపాపలను కాపాడుకుంటారు. కానీ ఎవరూ లేని అనాథలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు, వికలాంగుల పరిస్థితి ఏంటి? వారి గురించి ఆలోచించింది ఓ యువ వైద్య బృందం. 2 ఏళ్లుగా వివిధ ప్రాంతాల్లో మానసిక, శారీరక రుగ్మతలతో బాధపడుతోన్న పిల్లల చెంతకు చేరి ప్రత్యేక చికిత్సలు అందిస్తోంది. విద్య, వైద్యం ఖరీదైన ఈ రోజుల్లో నిరుపేద కుటుంబాలు, అభాగ్యులు, అనాథలకు మేమున్నామంటోంది ఈ యువ వైద్య బృందం. తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశాలో తరచూ వైద్య శిబిరాలు నిర్వహిస్తూ అనాథలు, వికలాంగులు, మానసిక రుగ్మతతో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్యాలు పరీక్షిస్తూ తగిన చికిత్స వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. జనయిత్రి ఫౌండేషన్, బంజారా మహిళా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కొన్నేళ్ల నుంచి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారు. అభాగ్యులకు అనారోగ్య సమస్యలు తీరుస్తున్నారు. వర్షాకాలం మొదలైందంటే చాలు వారాంతాలు, నెలాఖరులో వారుండేది వైద్య శిబిరాల్లోనే. అత్యవసరమైతే ఆయా విభాగాల్లో నిపుణులైన వైద్యులను సంప్రదించి చికిత్స చేయిస్తున్నారు. ఇదే వరుసలో హైదరాబాద్ శివారు ఫిర్జాదిగూడలో ఉన్న చైల్డ్ గైడెన్స్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ ఆనంద్తో పాటు డాక్టర్ కావ్య, డాక్టర్ మధు, డాక్టర్ అర్జున్లతో కూడిన బృందం పాల్గొని సుమారు 200 మంది పిల్లలకు వైద్య పరీక్షలు చేశారు. ఆటిజం, బదిరులు, మానసిక ఎదుగుదల, అంధత్వం, మస్తిష్క పక్షవాతం తదితర రుగ్మతలతో బాధపడుతున్న పిల్లలను పరీక్షించి మందులను ఉచితంగా అందజేశారు. ఇలాంటి పిల్లలకు ట్రీట్ చేయడం అనేది చాలా గ్రేట్గా మేము భావిస్తూ ఉంటాం. ఇట్లాంటి వాళ్ళని చూసుకోవడం అనేది చాలా రేర్గా ఉంటుంది కండి. ఇట్లాంటి వీటికి సార్ క్యాంప్ కండక్ట్ చేయడం గ్రేటు. దాంట్లో మేము ఒక పార్టిసిపేట్ చేయడం మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. జాబ్ కంటే ఎక్కువ ఇందులో చేయడం అనేది సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళతో కలవడం, వీళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళకి ఏ కల్మిషన్ ఉండదు. మాతో మాట్లాడుతుంటే అదే హ్యాపీనెస్ అనిపిస్తుంటుంది మాకు. పిల్లలు కూడా అవేర్నెస్, ఇప్పుడు ఉన్న సీజన్ని బట్టి వాళ్ళ అవేర్నెస్ ఇవ్వడానికి ఇంత దూరం వచ్చాం. వాళ్ళకు కూడా చెప్పడం మేము ఎట్లా ఉండాలి, ఈ క్యాంప్ సీజనల్ బట్టి మనం ఏమేమి తీసుకోవాలి ప్రైవేటీగా, అవన్నీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి బెటర్గా ట్రీట్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ కూడా బెటర్గా ఉంటుందని చెప్పి మేము అనుకుంటాం. ఎన్నో క్యాంప్స్ ఇంతకుముందు మేము బీహార్ అని, ఒడిషా అని, చెన్నై అని ఇలా చాలా చోట్ల మేము ఒక డాక్టర్స్ అందరం టీమ్గా ఫామ్ చేసి చాలా క్యాంప్స్ చేశాము. చాలా ఈరోజు చేసిన క్యాంప్స్ మాత్రం చాలా స్పెషల్ చిల్డ్రన్. వాళ్ళ ముద్దు మాటలు, వాళ్ళ బిహేవియరు, వాళ్ళు నడవడికలు, వాళ్ళ చూపించే ప్రేమ అనురాగాలు, అండ్ వీఆర్ రియల్లీ టచ్డ్. ఇక్కడ చాలా వరకు మెంటల్లీ రిటార్డెడ్, డెఫ్ అండ్ డమ్, కొంత బ్లైండ్ కేసెస్,
ఆటిజం కేసెస్, ఇలా స్పెషల్ కేసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి వాళ్ళలో కొంతమందిని మేము షార్ట్ లిస్ట్ చేసి, ముఖ్యంగా ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి మేము ఇప్పుడే ఇంతమంది పేరెంట్స్ కొంతమంది కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇఫ్ యూ రిక్వైర్డ్ ఎనీ సచ్ హెల్ప్, మా వరకు వీలైనంత వరకు మేము సపోర్ట్ చేస్తాము. స్పెషల్ హాస్పిటల్స్లో స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా మేము తీసుకెళ్ళి కన్సల్టేట్ చేయించేటట్టుగా మేమందరం ముందుంటామని చెప్పి వాళ్ళకు సపోర్ట్ మేము అందించడం జరిగింది. సాధారణ పిల్లల కంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు తోడుగా నిలవటం ఎంతో ముఖ్యమంటోన్న ఈ వైద్యులు ప్రతి సీజన్లో ఈ కేంద్రానికి వచ్చి పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. రోజంతా పిల్లలతోనే గడిపి వారిలో నూతన ఉత్సాహం నింపుతున్నారు. ఇలా గడపడం వృత్తిరీత్యా తమకెంతో సంతృప్తినిస్తోందంటోంది ఈ యువ వైద్య బృందం. క్యాంప్స్ చాలా చేస్తుంటామండి, స్పెషల్ కేర్ మెయిన్గా వీళ్ళకి, అండ్ ఆర్ఫన్ చిల్డ్రన్స్ కూడా మనం చేస్తూ ఉంటాము. అండ్ వీళ్ళని చూసినప్పుడు ఏంటంటే చాలా హైజీన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వేరే మెయింటెనెన్స్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దే కాంట్ ఎక్స్ప్లెయిన్ బై దెమ్ సెల్ఫ్. సో మనము ఒకసారి మెడికల్ క్యాంప్స్ కానీ ఏదైనా చేసినప్పుడు అవి బయటపడ్డప్పుడు ఇనిషియల్గా మనం చాలా స్టెప్ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ 25 to 30 క్యాంప్స్ అటెండ్ చేశానండి ఇప్పటివరకు. కంటిన్యూస్గా ఉంటుంది. సో ఎవ్రీవేర్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. సో మనం ట్రీట్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ట్రీట్మెంట్ కానీ ఏదైనా సర్వీస్ చేసినప్పుడు ఇట్ మేక్స్ అస్ మోర్ హ్యాపీ దెన్ మనీ. మనం చాలా మార్పులు చూస్తూ ఉంటాము టీనేజ్ అమ్మాయిలలో, అందులో స్పెషల్ నీడ్స్ కిడ్స్లో మనం ఇంకా చాలా చూస్తూ ఉంటాము. వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ వాళ్ళు మనకి అంత బాగా కన్వే చేయలేరు. సో వీ నీడ్ మోర్ ఆఫ్ అవేర్నెస్ అండి, మోర్ ఆఫ్ ఇంక్లూజన్ టు అండర్స్టాండ్ దీస్ కిడ్స్, అండ్ సొసైటీ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ దీస్ కిడ్స్ అండి ఇన్ మెనీ వేస్. లైక్ మా ఫీల్డ్ నుంచి యాజ్ వీఆర్ డాక్టర్స్ వీ కమ్ ఫార్వర్డ్ టు గివ్ మెడికల్ హెల్ప్. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా స్పెషల్ ఎడ్యుకేటర్స్ కానీ, సైకాలజిస్ట్ కానీ, సైకియాట్రిస్ట్ కానీ, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ కానీ, ఫిజియోథెరపిస్ట్ కానీ, a part of humanity అండి టు కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్ దీస్ కిడ్స్ ఫర్ దేర్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఫర్ ఎ బెటర్ సొసైటీ. పిల్లల ఆరోగ్య పరిస్థితులు చూసి వైద్యులే తమ దగ్గరకు వచ్చి చికిత్స అందిస్తుండడం పట్ల చైల్డ్ గైడెన్స్ సెంటర్లోని పిల్లల తల్లిదండ్రులు, యాజమాన్యం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వైద్య బృందాలు రావడం వల్ల తమకు ఎంతో ఊరట లభిస్తుందని పేర్కొంటున్నారు. డాక్టర్స్ అందరూ వచ్చేసి మాకు మానసిక వికలాంగులకు, అనాథ పిల్లలకు మంచిగా ఓపికగా మంచిగా చెక్ చేసి వాళ్ళకి ఏది పరిశీలించేసి ఏదేది ఇది ఉందో దానికి వాళ్ళు ఫ్రీగా మందులు ఇచ్చారు. అదే కాకుండా హిమోగ్లోబిన్ టెస్టులు చేయించారు. మళ్ళీ పిల్లల్నే కాకుండా స్టాఫ్ ఆయాస్ వాళ్ళకందరికీ ఫ్రీగా టెస్టులు చేశారు, మళ్ళీ మందులు ఇచ్చారు. ఇది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా చాలా మేము ఆ టీం అందరికీ నేను మా సంస్థ తరఫు నుంచి, మా స్టాఫ్ తరఫు నుంచి, అందరి తరఫు నుంచి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. చేసినప్పుడు ఇయర్ డెవలప్మెంట్ ఉన్నది, మంచిగానే ఉంది, మంచిగా చెప్తున్నారు. అసలు అంతకన్నా ముందు మా పాపకు అసలు నాలుగే మాట్లాడడం కాకపోతుండే, భోజనం చేయడానికి రాకపోతుండే, నెక్కు మొత్తం ఇట్లా వన్ సైడే ఉంటుండే ఇట్లా మొత్తం. అసలు ఫిజియోథెరపీ చేస్తున్నారు, చదివిస్తున్నారు, మంచిగా ట్రీట్మెంట్ అవుతున్నది. ఇక ఇయర్ డాక్టర్స్ కూడా చెకప్ చేస్తున్నారు, మంచిగా చూస్తున్నారు, వాళ్ళు మంచి మెడిసిన్ ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు పాప బాగా ఇది క్లైమేట్కి చాలా కోల్డ్, ఫీవర్ అట్లాంటివి వస్తుండే. ఇప్పుడు చూపించినప్పటి నుంచి కొద్దిగా కంట్రోల్కి వచ్చింది. ఇప్పుడు అట్లాంటివి లేవు. బాగా ఖర్చు వచ్చేది. 1 వీక్ ఇంటి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుండే. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి డాక్టర్స్కి మా పిల్లలకు కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడు మంచిగా కొద్దిగా డెవలప్ అయినట్టు అనిపిస్తుంది. మాకు కూడా మంచిగా అనిపిస్తుందండి. పట్టణ ప్రాంతాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ తమ వైద్య సేవలను కొనసాగిస్తోన్న ఈ వైద్య బృందం సామాజిక మాధ్యమాల ద్వారా ఒకరికొకరు సమాచారాన్ని చేరవేసుకుంటూ చిన్నారుల ఆరోగ్యాలను పర్యవేక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తృతం చేయాలని భావిస్తున్నారు.